తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇందులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావు నుంచి సిట్ అధికారులు కీలక విషయాలు రాబడుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ప్రభాకర్ రావు పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు బాధితుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏటూగా ఉన్న ప్రణీత్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ శనివారం మరోసారి విచారించింది. అప్పట్లో ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు గత విచారణలో అధికారులకు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగానే సిట్ అధికారులు ప్రభాకర్ రావును కీలక అంశాలపై ప్రశ్నించారు. అందులో ప్రభాకర్ రావు చెప్పిన అంశాల ఆధారంగా మళ్లీ ప్రణీత్ రావును సిట్ బృందం ప్రశ్నించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు అధికారులు ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి సమాధానాలు తీసుకున్నారు. ముఖ్యంగా దర్యాప్తులో కీలకమైన ప్రభాకర్ రావు నుంచి వివరాలు రాబట్టేందుకు ఆస్కారమున్న అంశాలపై వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. అంత తక్కువ సమయంలో 600కు పైగా ఫోన్లు ఎలా ట్యాప్ చేయగలిగారు? ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లను సైతం మావోయిస్టు సానుభూతి పరులుగా ఎందుకు చూపించారు? ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారమంతా ఎవరెవరికి ఏ పద్ధతుల్లో అందజేశారు అనే అంశాలపై లోతుగా ప్రశ్నించారు. ఇక ఆర్థికపరమైన వివరాలను అధికారులు రాబట్టినట్టు తెలిసింది. మొత్తంగా 5వసారి విచారణకు హాజరైన ప్రణీత్ రావును సిట్ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నించారు. మరోవైపు సుమారు 15 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి అధికారులు శనివారం వాంగ్మూలాలు తీసుకున్నారు. వారి ఫోన్లు ట్యాప్ అయినప్పుడు ఎక్కడున్నారు, ఏం చేశారు, ఫోన్ ట్యాప్ అయినట్టు సందేశం వచ్చిందా, మీరు ఫోన్లో మాట్లాడిన అంశాల్ని వేరే ఎవరైనా గుర్తించినట్టు తెలిసిందా, ఆర్థికంగా ఇతరత్రా ఏదైనా నష్టం జరిగిందా అనే వివరాలను సేకరించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు నేడు మరోసారి విచారించనున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం, ఇతర వివరాల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రివ్యూ కమిటీ ఆమోదం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పనిచేసినట్టు ప్రభాకర్ రావు గత విచారణలో చెప్పడంతో సిట్ అధికారులు నాటి రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ఈ సమాచారాన్ని ప్రభాకర్ రావు ముందు పెట్టి పూర్తి వివరాలు బయటపెట్టించేందుకు ప్రయత్నించనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ నాయకులు, ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు, గత ప్రముఖుల నుంచి వాంగ్మూలాలు సేకరించేందుకు సిట్ సిద్ధమైంది. వచ్చే వారం విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఫోన్ ట్యాప్ అయిన షాద్నగర్లోని ఫరూక్ నగర్ కాంగ్రెస్ నేత జమరుద్ ఖాన్, 10వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రావణి, కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల శాఖ అధ్యక్షుడు ఏ కృష్ణారెడ్డిలకు వాంగ్మూలం కోసం సిట్ నుంచి పిలుపొచ్చింది. మొత్తంగా సిట్ ఇప్పటి వరకు దాదాపు 400 మంది ట్యాపింగ్ బాధితుల నుంచి వాంగ్మూలాలు సేకరించినట్టు సమాచారం.